అక్కడికి పవన్ కళ్యాణ్ గారు, మీ గురువు గారండి నాకు అప్పులు ఇచ్చిన కమ్మార్ దగ్గర నోట్లు ఉన్నాయేమో అని చెప్పి తెమ్మన్నాడు అన్నయ్య. దేనికోసం తెలుసండి, ఆ బాకీ తీర్చలేదని చెప్పేసి ఆ నోట్లు దావా వేసి జైల్లో పెట్టించాలని చూశారు అన్నయ్య. పాపం ఒక అమ్మవారు మా బాకీ తీరిపోయిందని చెప్పేసి ఒక్కరు కూడా మా బాకీ లేదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారన్నయ్య. మా తండ్రి గారి తగ్గించి అమ్మవారి దగ్గర అప్పు తెచ్చుకుంటామన్నయ్యా. మేము వారిని నన్ను వెలియాలని కూడా చూశాడన్నయ్య. వాళ్ళ నోట్లు తెప్పించుకొని అవి దావా వేయించి జైల్లో పెట్టించారు కూడా చూసేటన్నయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఉద్దేశం ఇద్దరు భార్యలు ఉన్నారు కదండి, ప్రస్తుతం కాపురం చేస్తున్న భార్య గారు ఉన్నారు కదండి, మీకు ఇష్టమైతే నెక్స్ట్ టైము ఎమ్మెల్యే సీట్లు మా ముఖ్యమంత్రిగా అడగమంటారా? నేను అడుగుతా ఉన్నాను. ఇప్పిస్తాను, మీరు అనుమతి ఇప్పిస్తే. వదిలేసిన ఇద్దరు భార్యలు, ప్రస్తుతం భార్యకి సీట్లు ఇప్పిస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి మీకు ఇష్టమైతే, మీకు అనుమతిస్తే ఇప్పించడానికి నేను తయారుగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, మా తాతగారు కాపు, మా నాన్నమ్మ కాపు, మా అమ్మ కాపు, నా భార్య కాపు, నా కోడల కాపు. స్వచ్ఛమైన కాపులు మేము, నికార్సైన కాపులు. మీరు కూడా స్వచ్ఛమైన కాపు అయితే మీ రికార్డు బయట పెట్టండి. మీ అమ్మగారి చరిత్ర, మీ నాన్నగారి చరిత్ర, మీ పుట్టినూరు, మీ తాతగారి ఊరు, మీ అమ్మగారి ఊరు, ఇవన్నీ కూడా బయట పెట్టండి. నికార్సైన కాపు మీరా నేనా? తిరియాల లోకానికి కాపు ముసుగులో కాపు చేయరా అని మీరు మాట మాటకి మీ కార్యకర్తలు చెప్పిస్తా ఉన్నారు. ఇందాక అడిగినట్టుగా గీతమ్మ గారు కాపు కదా, గీత గారు కాపు కదా, గీత గారు పోటీ చేయకూడదా?